దేవునికి స్తోత్రం. ఏదైనా దయాదాక్షిణ్యపూర్ణుడైన దేవాదేవుడైన యెహోవా దీవెనకరమైన వాగ్దానం మన తలల మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చుచున్నవి. సామెతల గ్రంథం 10:6. ప్రియా, సకలాశీర్వాదాలకి కర్త అయిన దేవాది దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవాది దేవుడైన యెహోవా దీవెనల కర్త, ఆశీర్వాదాల కర్త, జయకర్త, మన పరమ తండ్రి మన దీవించి మనకి జయము విజయం అనుగ్రహించడానికి ఆయన దీవెనల కర్తగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనల్ని దీవించడానికి, మనకు జయ విజయం అనుగ్రహించడానికి ఆ మహిమాస్వరూపుడు సిద్ధంగా ఉన్నారు. ఆనాడు పితరులలో ఒకడైన యాకోబు తన 12 మంది కుమారులను ఆశీర్వదించాడు. యోసేపునకు శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చాడు. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైనే చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగునని, అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండునని తెలియపరిచాడు. జయముగల దేవాదేవుని బిళ్ళారా, మన దేవుడు ఆశీర్వాదాల కర్త. యాకోబు తన కుమారులను పిలిపించి ఆశీర్వదించాడు. అంత్యదినములలో వారికి సంభవింపవు సంగతులను తెలియజేశాడు. యోసేపు తల మీదను నిలిచిండు తండ్రి దీవెనలను గూర్చి ధ్యానించున్నాడు. యాకోబు కుమారులందరిలో ఎక్కువగా శ్రమ అనుభవించిన వాడును, మరింతగా హెచ్చించబడివాడగును యోసేపు చరిత్ర క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్న దేవుని బిడ్డలారా. యోసేపు యొక్క తల నడినెత్తిని గూర్చి యాకోబు ప్రస్తావించాడు. దేవుడిని అనాది సంకల్పం చొప్పున పిలువబడిన నీతిమంతులుగా తీర్చబడిన మన తలల మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చుచున్నవి. ఉన్నతమైన దేవుని ఆశీర్వాదములు మన మీదను మన పిల్లల మీదను నిల్చున్నవి. జీవగల దేవాదేవుని బిడ్డలారా, ఆ మహిమాస్వరూపుడి యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. ఆ ఉన్నతుడి యొక్క ఆశీర్వాదాలు మనకు కావాలి. బలిగా అర్పించబడు మేకపిల్ల మీద చేతులుంచుట ద్వారా పాపములను దాని మీద మోపుచున్నాడు. అవును, అది పాపములను మోయిచున్నది. బలిగా అర్పించబడినప్పుడు పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుజేయుచున్నది. అదే సమయమున మనం మన బిడ్డలు చేతులుంచి ఆశీర్వదించున్నాం. సంఘకాపులు తలకు నూనె రాసి వారు ప్రార్థించున్నారు. ప్రియ జయముగల దేవుని బిడ్డలారా, సేవకులకే ప్రత్యేకించుకున్న వారిని అనుభవనీయులైన సేవకులు చేతులుంచి ప్రతిష్ఠించున్నారు. అవును, శిరస్సు మీద పాపము లేదా ఆశీర్వాదం మోపబడుచున్నది. ఆశీర్వదించబడిన వారి ముఖము వికసించును. విమోచించబడి వారిలో క్రీస్తు నివసించును. దేవుని బిడ్డలారా, ఈనాడు పరిశుద్ధాత్మ దేవునికి మహిమార్థంగా మనం జీవిస్తున్నప్పుడు మన ముఖంలో వికసించును. విమోచించబడ్డ వారి జీవితంలో క్రీస్తునాథుడు నివాసమును. దేవుని బిడ్డలారా, ఆనాడు అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆ కాలమందు అబ్రహాము యొక్క తండ్రి విగ్రహాధికుడై ఉన్నాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవాదేవుడు సెలవీగా అబ్రహాం బయలుదేరాడు. జయముగల దేవుని బిడ్డలారా, దేవుడి మాటకు విధేయత కలిగి ఉన్నామా? లోబడుచున్నామా? దేవుని ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుచున్నామా? ఆలోచిద్దాం. అప్పుడు దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా నుండు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అక్షరాలా నెరవేరింది. అబ్రహాంతో పాటు లోతు కూడా వెళ్ళాడు. వారి ఆస్తి వారి కలిసి నివసించలేదంతా విస్తారమైన ఉండిన దేవుని బిడ్డలారా, జీవగల దేవాదేవుని బిడ్డలారా, మన దేవుడు మన ఆశీర్వాదకర్త. మన దేవుడు అక్షరాల మన జీవితంలో జయమాన్ని గురించగల గొప్ప దేవుడు. జీవగల దేవుని బిడ్డలారా, మహిమాస్వరూపుడి కృప మీతో ఉండటానికి, నీతో ఆయన కృప ఉండటానికి దేవునిలో దేవుడితో కొనసాగుదాం. మన దేవుడు మనల్ని విస్తారంగా ఆశీర్వదించువాడు. శాంతి సమాధానంతో పాటు సంతోషం పుట్టించువాడు. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేస్తున్న మీ కుటుంబమును సంతోషించవాలని ఆయన కోరుతున్నాడు. ఆ జయముగల దేవాదేవుడికి మహిమార్థంగా ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలను మనం పొందటానికి ఆ మహిమాస్వరూపుడికి విధేయత కలిగి ఆయనతో కొనసాగుదాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ దీవెనకర్త, మీ స్తోత్రాలు. మీ కుమారుడు యేసునామములో మనందరూ దీవించి ఆశీర్వదించి ఐదారులు మాకు దయచే, జయ విజయం దయచే, శాంతి సమాధానం నెమ్మది మాకు అనుగ్రహించి మీ కృపాక్షలు మాకు అందరికీ దయచేయమని మా ప్రభును మా రక్షకుడు పరిశుద్ధుడైన యేసునామములో ఆశీర్వదించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.